అక్కినేని నాగార్జునకి సంబంధించి ఎన్ కన్వెన్షన్ అది బఫర్ జోన్‌లో ఉంది. ఎఫ్‌టీఎల్ పరిధిలో కట్టారు అని చెప్పేసని కూల్చివేయడం జరిగింది. సో, దాదాపు 29 ఎకరాలు. సో, 29 ఎకరాల్లో ఆ చెరువు ఉంటే దాన్ని ఇప్పుడు కనీసం అంటే జస్ట్ 9 ఎకరాల్లోనే ఉంది. 20 ఎకరాలు అంటే మొత్తం అంటే దాన్ని ఇది చేసేసి అవును. శ్రింక్ చేసినారు. శ్రింక్ అంత చేసేసి అంత మొత్తం కంప్లీట్‌గా కన్‌స్ట్రక్షన్ చేసినారనేది అవును. వాదన. అవును. ఏది ఏమైనా ఒకటమ్మా, ఇప్పుడు ఇట్లా అంటే ప్రజా ఉపయోగకరంగా గాని, హ్మ్. లేతే పబ్లిక్ కన్వీనియన్స్‌గా ఉన్నటువంటి ప్లేసెస్‌లో హ్మ్. ఎట్లుంటాయంటే వీటిని కూలగొట్టే ముందు ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఒకటుంటది. ఓకే. అంటే నోటీసులిచ్చి, అవును. వాళ్ళ నుంచి ఎక్స్‌ప్లనేషన్ తీసుకొని ఇట్లా చేయాల్సుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటలే కట్టినారనుకుందాం. ఒక చెరువులోనో, ట్యాంక్‌లోనో ఏడో కట్టారు అనుకుందాం మనలో మాట. హాస్పిటల్‌లో పేషెంట్స్ ఉంటారు. అయితే ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఉంటారు కాబట్టి, హ్మ్. అట్లాంటి సందర్భాలలో కూడా విన్నారా? వాళ్ళకి నోటీస్ ఇచ్చి డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి కొట్టేయాలి. దాన్ని కాదని అనడానికి వీల్లేదు. ఒకవేళ ఎఫ్‌టీఎల్ పరిధిలో కట్టినా, బఫర్ జోన్‌లో కన్‌స్ట్రక్షన్స్ చేసినా అవి క్షమార్హమైనవి కాదు. వాళ్ళకి కొట్టేయాల్సిందే. కానీ ఈ నాగార్జునకు సంబంధించిన వివాదం కోర్టులలో పెండింగ్‌లో ఉంది. సో, అవును. కోర్టు పట్లనన్నా కొంత గౌరవం ప్రదర్శించి కోర్టు దృష్టికి తీసుకెళ్ళి, సార్ మరి ఈ కోర్ట్‌లో వివాదం ఉంది. బట్ వి ఫైండ్ థట్ ఇట్ ఈస్ లొకేటెడ్ వితిన్ ది ఎఫ్‌టీఎల్ లెవెల్. సో, వి మే బి పర్మిటెడ్ టు గో అహెడ్ విత్ ద డెమాలిషన్. వి హావ్ బీన్ క్రియేటెడ్ యాస్ ఎ సెపరేట్ ఆర్గనైజేషన్ టు డీల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ అని చెప్పి కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉండే. వాళ్ళు కోర్టు యొక్క జ్యూరిడిక్షన్ కూడా గ్రాంటెడ్ ఫర్‌గా తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా మార్నింగ్ పోయినారు. టప 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 కూలగొట్టారు. 4 గంటల్లో అందులో మొత్తం కూల్చేశారు. అవును. అందులో ఉండే వస్తువులను గానీ, లేతే ఇతర విషయాలను గానీ ఏది తీసుకోకుండా, ఎవరికీ అవకాశం ఇవ్వకుండా మొత్తం కంప్లీట్‌గా నిజంగా చెప్తున్నానమ్మా, మిలిటరీలో అంటే ఈవెన్ యుద్ధ వాతావరణం సృష్టించేంత ఘోరంగా ప్రవర్తిస్తా ఉన్నారంటే ఇది తప్పు. ఇట్లా చేయడానికి వీల్లేదు. చట్టం, శాసనం అనేది ఒకటుంటది. రైట్. అంటే రూల్ ఆఫ్ లా అనేది ఇదే ఒకటుంటది. కూల్చివేతకి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు ఎవరైతే మినిస్టర్ ఉన్నారో ఆయన ఏవి రంగనాథ్‌కి కంప్లెయింట్ చేయడం జరిగింది హైడ్రాకి. ఈ ఎన్ కన్వెన్షన్ గురించి. సో, ఆయన కంప్లెయింట్ చేసిన 3 రోజుల్లోనే దీన్ని కూల్చివేయడం జరిగింది సార్. అవునమ్మా, కరెక్టే. ఇప్పుడు ఎట్లుందంటే ఇది కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జరుగుతున్నట్టుంది తప్ప, అందరి పట్ల సమన్యాయం ప్రదర్శించట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన కన్‌స్ట్రక్షన్స్ గూడా కొన్నున్నాయి. మీరే పత్రికలలో అన్నిట్లలో చూపెట్టినారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గాని, ఇంకా ఇతరులకు గాని ఉన్నాయి అని చెప్పేసేసి. వాటి మీద గూడా సిమిలర్ యాక్షన్ ఉండాల. తర్వాత ఎన్ కన్వెన్షన్ చుట్టుపక్కల గూడా కొన్ని వందలాది ఇండ్లున్నాయి. అక్కడ అటు చుట్టుపక్కల ఇండ్లు, తర్వాత రకరకాల బిల్డింగ్‌లు అవన్నీ ఉన్నాయన్నమాట. మరి వీటన్నిటి విషయంలో ఏం చేస్తారు? అయినా వై ఓన్లీ ఆన్ ఎ హాలిడే 3ఎస్ఎస్ అనే ఒక కేసు ఉండిద్దమ్మా మన దగ్గర హైకోర్ట్‌లో డిసైడ్ అయింది. అందులో ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఒక తీర్పు ఏం చెప్పిందంటే, పబ్లిక్ హాలిడేస్ రోజున బిల్డింగ్స్‌ని కూలగొట్టొద్దు. కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చిందనమాట. అప్పటి జస్టిస్ ఎస్ఎం ఖాద్రి అనే జడ్జి గారి నేతృత్వంలో ఈ అంశాలను పూర్తిగా కూలంకషంగా పరిశీలించేసేసి సెలవు దినాల లోపల బిల్డింగ్‌లను కూలగొట్టద్దు. రాత్రి 6 అయినాక కూలగొట్టదు. అట్లా కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చింది. వీళ్ళు దేన్ని పాటించాలి అంటే అత్యుత్సాహం అన్నమాట. ఏదో పెద్ద ఎవరు సాధించలేని పని తను సాధిస్తున్నానని, నాకు చాలా పౌరుషం ఎక్కువ అని, నేను కొండారెడ్డికి పల్లెకు సంబంధించిన వాడినని, నాకున్నంత పౌరుషం వేరే వాళ్ళకుండదని, అసలు సిసలైన మొనగాడిని నేనే అనేది నిరూపించుకోవడాని కోసం చెప్పి ఏ రకమైన మర్యాద పాటించట్లేదు. నేననేది కూలగొట్టడం తప్పని కాదు. బట్ దేర్ ఈస్ ఎ ప్రాసెస్ ఫర్ డూయింగ్ ఇట్. యూ మస్ట్ ఇంటిమేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కన్వెన్షన్ సెంటర్ అమ్మా. అక్కడ పెళ్ళిళ్ళు అవి ఇవి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎంతోమంది దగ్గర వాళ్ళు షెడ్యూల్ ప్రకారంగా డబ్బులు తీసుకొనుంటారు. ఆయా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక్క ఎన్ కన్వెన్షన్‌కే నష్టం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వాళ్ళ అమ్మాయిదో, అబ్బాయిదో పెళ్లి కోసమని ఎన్ కన్వెన్షన్‌ను బుక్ చేసుకొనుంటే, లాస్ట్ మినిట్‌లో నువ్వు ఎన్ కన్వెన్షన్ లాంటి సెంటర్‌ను కూలగొడితే వాళ్ళ ప్రోగ్రామ్ అంతా నాశనం అవుతాయి కదా! ఆ అవును. పెళ్ళిళ్ళు ఆగిపోతాయి గదా! ఆ కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి గదా! కామాత్రమన్న కామన్ సెన్స్ ఉండొద్దా? దాన్ని ఎందుకు అట్లా జేయాల్సొచ్చింది? ఇప్పుడు ఒక్క రోజులో ఇవాళ ఈ ఈ అది నిన్న జరిగిందా? అది మొన్న జరిగింది కాదు. 2014లోనే ఈ విషయం మీద హైకోర్ట్‌లో వివాదం వచ్చినప్పుడు దీంట్లో మేము భాగస్వాములమే. అప్పటి గవర్నమెంట్ లీడర్‌గా మాకు ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసు. అంటే ఎన్ కన్వెన్షన్ మేనేజ్‌మెంట్ ఏ రకంగా మళ్ళీ అప్పటి ప్రభుత్వాన్ని మేనేజ్ చేసింది, ఏ రకంగా ఆ కేసుల మీద తాత్సారం జరిగింది, ఇవన్నీ మాకు తెలుసు. అక్కడ ఈవెన్ రకరకాల వ్యక్తుల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయించేసేసి తన్ని ప్రొటెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు కూడా నేననేదేంటంటే ఒక వీక్, ఒక 3 డేస్ టైమ్, 24 అవర్స్, 48 అవర్స్ టైమ్ ఇచ్చి, అయ్యా ఇప్పుడు ఈ బిల్డింగ్ మేము కూలగొట్టదలుచుకున్నాం. ఇందులో ఉన్న కాస్ట్‌లీ ఎక్విప్‌మెంట్ అంతా మీరు తీసేసుకోండి. ఇది వెకేట్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పొచ్చు కదా! అవును. అట్ట కూడా చేయలేదు. చెయ్యకుండా అసలొక మార్షల్ లా విధించినట్టుగా.
అంటే ఒక సైనిక పరిపాలన ఉన్నట్టుగా టకటక ఎవరు వస్తారు, ఎవరు బిల్డింగ్ మీద నిలబడతారు, దెబ్బ దెబ్బ కూలగొడతారు, పోతారు. మరి దాని పక్కకే ఉన్న బిల్డింగ్‌ల టాపిక్ మాట్లాడరు. ఇంతకంటే దారుణమైన కన్‌స్ట్రక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడు. ఇది ఒక రకంగా అరాచక పాలనమ్మ. దీన్ని సమర్థించడానికి వీల్లేదు. అయితే ఎఫ్‌టీఎల్ లెవెల్ లోపల తర్వాత బఫర్ జోన్‌లో ఉన్న కన్‌స్ట్రక్షన్స్‌ని ప్రొటెక్ట్ చేయమని మనం చెప్పట్లేదు. వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇవాళ ఉప్పల్ చెరువు ఉంది. తర్వాత ఇక్కడ గుట్టల బేగంపేటలో ఇప్పుడు మనం ఏ ఇంటి దగ్గర అయితున్నామో, మా ఇంటి ముందే ఒక చెరువు ఉంటది. ఆ చెరువును మొత్తం కబ్జా చేసి రకరకాల కన్‌స్ట్రక్షన్స్ చేసినారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రాజకీయ నాయకులవి. ఈ కాకతీయ నగరు అది ఇది అని అంటారు గదా! చాలా చోట్లకి ఆ చెరువు యొక్క ఎఫ్‌టీఎల్ లెవెల్ గాని, లేతే బఫర్ జోన్ గాని వ్యాపిస్తదనమాట. సో, అవన్నీ కన్‌స్ట్రక్షన్స్ మరి కొట్టేస్తారా? వాటి సంగతి ముడతారా? ఇప్పుడు ఎవరైతే ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయని తెలిసే చాలామంది కాంగ్రెస్ నాయకులు ఇమ్మీడియేట్‌గా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీతో నచ్చి వచ్చిన వాళ్ళు కాదు. ఈ దగులుబాజీలు, ఈ దళారీలందరూ రేవంత్ రెడ్డి సహాయంతోని వాళ్ళ మీద ఏం చర్యలు జరగకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో చేరినారు. ఓకే. రైట్. అయితే కాంగ్రెస్ నాయకులకు సంబంధించి ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి ఫార్మ్ హౌస్ ఏదైతే ఉందో అది చెప్పాలంటే బఫర్ జోన్‌లోనే ఉంది. ఎఫ్‌టీఎల్ పరిధిలోనే కట్టారు. చెప్పాలంటే అది చెరువు మధ్య అంటే హిమాయత్ సాగర్ మధ్యలో ఉంది అది చెప్పాలంటే. కరెక్ట్. కరెక్ట్. అట్లా ఆహ్, చాలా ఉన్నాయి. అది అంటే అది ఒకటే బేసిక్‌గా కాదు. ఫార్మ్ హౌస్‌లా కూడా లేదు. ఐలాండ్‌లో ఒక ఫార్మ్ హౌస్ కట్టుకున్నట్టుంది. అదేనమ్మా. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. చాలా చర్యలు తీసుకోవాల్సొస్తది. ఇప్పుడేం చేస్తారంటే ప్రభుత్వ పరంగా ఏదో రకంగా కోర్ట్‌లో ఫెసిలిటేట్ చేసేసి, కోర్టు ద్వారా స్టే ఇప్పించి, ఈ హైడ్రా యాక్టివిటీస్ అంతా ఆపిస్తారమ్మా. ఓకే. ఇది స్టేజ్ మేనేజ్డ్ షో నిన్న చేస్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూడా నాది నిజంగానే బఫర్ జోన్‌లో ఉంటే ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే మీరు కూల్చుకోవచ్చు అని చెప్పేసని ప్రెస్ మీట్‌లో చెప్తాడు. చెప్పడం జరిగింది. చెప్తాడు. ఇప్పుడేం చేస్తారంటే కోర్టుల లోపల హైడ్రా కార్యక్రమాల మీద మేము కొంత వెసులుబాటు ఇస్తున్నాము. హ్మ్. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా టేకప్ చేయము. హ్మ్. ఇక నుంచి ఎవరినన్నా కన్‌స్ట్రక్షన్స్ గనుక కూలగొట్టదలుచుకుంటే మేము వాళ్ళకు నోటీస్ ఇచ్చి డ్యూ ప్రాసెస్ ఫాలో అయినాంకనే కొట్టిస్తాము అని చెప్పి ఒక భయానకమైన వాతావరణం అంటే కోర్ట్ నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకొని హ్మ్. ఇక మిగతా బిల్డింగ్‌లు ఉన్న వాళ్ళ దగ్గర వసూలు చేస్తారు ఆమ్యామ్యాలు. ఇది రకమైన రాజకీయం. ఇదంతా ఇప్పుడు కూల్చేసిన డబ్బుల వాళ్ళ పరిస్థితి కలెక్షన్ ఏంటి వ్యవధి. సార్ మరి? ఇక వాళ్ళు వర్కౌట్ చేసుకోవాలి. కోర్ట్‌లో పోయి మాకు అన్యాయం జరిగింది అది ఇది అని. హ్మ్. అయితే వాళ్ళకి ఒక ప్రాబ్లమ్ ఏముంటదంటే వాళ్ళకి పర్మిషన్‌లు ఉన్నాయో లేవో, అది ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందో లేదో, మిగతా అన్ని కార్యక్రమాలు ఉంటాయన్నమాట. ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ చేసిందే గనుక నాగార్జున ఇప్పుడు దీని మీద కోర్ట్‌లో స్టేని అంటే కోర్ట్‌లో కేసేయడం కేసు జరిగింది. అవును కరెక్టే. సో, దానికి తీర్పు కూడా అంటే ఆహ్, కోర్ట్ వచ్చింది. వాళ్ళేమనంటే ఇక ఫర్దర్ కన్‌స్ట్రక్షన్స్ చేయొద్దు అని ఫర్దర్ డిమాలిషన్స్ చేయొద్దని అన్నారు. బట్ హ్మ్. ఆల్రెడీ మొత్తం డిమాలిషన్ అయిపోయింది. ఇప్పుడేం లేదు. దేర్ ఇస్ నథింగ్ అంటే ఓవర్ ఇప్పుడు దేర్ ఎక్సెప్ట్ నాగార్జునకి సంబంధించి ఎలాంటి న్యాయం జరుగుతది ఇక్కడ? ఏ మొత్తం కన్‌స్ట్రక్షన్ ఇప్పుడు ప్రస్తుతానికైతే కూల్చేశారు అంటే గదా! ఇంకా వాళ్ళు మిగతా విషయాలు పరిశీలించాల్సి. ఒకవేళ నాగార్జున వాదిస్తున్నట్టుగా వేరే కోర్టులు స్టే ఉన్నప్పటికి గూడా, స్టే గ్రాంట్ చేసినప్పటికి గూడా ఒకవేళ కూలగొట్టినా, కోర్టులో వివాదం పెండింగ్‌లో ఉండంగా కూలగొట్టినా గాని, ప్రభుత్వం మీద మాత్రం ఈవెన్ కోర్టులు నోటీస్ కూడా ఇవ్వకుండా కూల్చేశారని తను అది ఒక తప్పు. అది ట్విట్టర్ తప్పు. వేదికగా కూడా చెప్పడం సరే జరిగింది. ఒకవేళ అట్లా గనుక జరిగితే అది తప్పు. మరి మన ప్రభుత్వ పక్షం గూడా ఏం జరిగిందని తెలుసుకోకుండా మనం చేయడం. ఇదంతా ఏం లేదమ్మా బాక్స్ ఆఫీస్ హిట్ అవ్వాలా, తన పరిపాలనతో తను డొల్లగా ఉన్నాడు గాబట్టి, ఈ రైతు రుణమాఫీ నుంచి అటెన్షన్‌ని వేరే వైపు డైవర్ట్ చేయాలన్నప్పుడు, ఈ హైడ్రా అనే ఒక సంస్థ ద్వారా ఒక నాటకాలు చేస్తా ఉన్నాడు. అంతకంటే ఎక్కువ ఏం లేదు. రైతులు, ప్రజలు, సామాన్య ప్రజానీకం అందరూ గుర్తించారు. రేవంత్ రెడ్డి ప్రజాకంటకమైన పాలన అందిస్తున్నాడు. ప్రజలకి చాలా మోసం చేస్తున్నాడనే సంగతి తెలిసిపోయింది.